నరసింహస్వామి శివుడితో ఎందుకు యుద్ధం చేశాడో తెలుసా? హిరణ్యకశ్యపుడిని సంహరించిన తర్వాత నరసింహస్వామికి ఆగ్రహం తగ్గలేదు. తన ప్రియభక్తుడైన ప్రహ్లాదుడు శాంతింపు చేయడానికి ప్రయత్నించినా సరే నరసింహస్వామి శాంతించడు. గట్టిగా గర్జన చేస్తూ ప్రపంచాన్ని స్తంభించేలా చేస్తాడు. అప్పుడు దేవతలందరూ కలిపి ఆ మహాదేవుడి దగ్గరికి వెళ్లి నరసింహస్వామిని ఎలాగైనా సరే శాంతింపు చేయమని చెప్తారు. దాంతో మహాశివుడు వీరభద్రుడి అవతారం ఎత్తి నరసింహుడిని శాంతింపు చేయడానికి ప్రయత్నిస్తాడు. అది విఫలమవడంతో శివుడు అతి భయంకరమైన శరభావతారం ఎత్తుతాడు. శరభేశ్వరుడు సింహపు తలతో, రెక్కలతో, పదునైన గోర్లతో, పొడవాటి తోకతో ఉంటాడు. శరభ నరసింహుడితో పోరాడి ఓడిస్తుంది. అంత శక్తివంతమైన శరభ మరెవరో కాదు, ఆ పరమేశ్వరుడు అని గ్రహించిన నరసింహుడు శివుడిని శాంతించమని శివాష్టోత్తరం చదువుతుంది. దాంతో శరభేశ్వరుడు నరసింహుడిని తనలో ఐక్యం చేసుకుంటూ ఇలా చెప్తాడు: శివుడు మహావిష్ణువు పాలల్లో పాలలాగా నెయ్యిలో నెయ్యిలాగా ఎప్పుడూ కలిసే ఉంటారు అని. అందరూ చెప్పండి, జై నరసింహ స్వామికి.